ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి కార్యక్రమాలు కలుసుకోవడం ఎంతో సంతోషం. అయితే ఈరోజు లోకములో జరుగుతున్న ఏ సంఘటనలు కూడా మనకు సంతోషాన్నిచ్చేదిగా లేదు. అది ఏంటన్నది మనం ఈరోజు చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ప్రపంచమే ఈరోజు స్తంభించిపోయి లేకపోతే ఎంతో దుఃఖముతో ఉండేటువంటి ఒక ముఖ్యమైన విషయం మ్యాన్మార్లో ఏర్పడినటువంటి ముఖ్యమైన భూప్రకంపన లేక భూకంపం. 7.7 రిక్టర్ స్థాయికి అయింది. ఎన్నో వేల ప్రజలు అక్కడ చనిపోయి ఉన్నారు. ఇంకా ఎంతమంది కనపడకుండా పోయారో తెలియదు, వెళ్తూ ఉంది. ఈ ప్రకంపనల ప్రభావము థాయిలాండ్ ప్రాంతంలోనూ కనబడింది. అక్కడ కట్టడాలు కూడా కూలిపోయాయి. ఈ భూప్రకంపనలు మనం 2004 నుండి సునామీ కాలం నుండి చూస్తూ ఉన్నాం. సముద్రములో ఏర్పడే భూకంపము, బయట ఏర్పడే భూకంపం ఒక్కొక్కటి జరుగుతుండగా కొంత అలజడికి కారణమవుతున్నాం. తర్వాత అది మర్చిపోయి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీస్తూ ఉన్నప్పుడు తోంగా ద్వీపంలో 7 స్థాయికి భూకంపము ఏర్పడింది. గొప్ప స్థాయిలో ఆ మ్యాగ్నిట్యూడ్ అక్కడ నమోదయ్యింది. అయితే చూడండి, హోషిమాలో జరిగింది, నేపాల్లో జరిగింది, ఇమ్రాన్లో జరిగింది. ఈ భూకంపము ఏర్పడినప్పుడు ఆ 2 రోజులకి, ఒక వారానికి మనమేం చేస్తున్నామని అడిగితే కొంత న్యూస్ హాట్గా ఉంటుంది. అటు తర్వాత అది దాటిపోతాం. ఈరోజు ఇది ప్రజలకి సర్వసాధారణంగా మారిపోయింది. నేను భూకంపాన్ని గూర్చి మాత్రమే కాదు, ఏ సమాచారము తీసుకున్నా గాని ఒక 2-3 రోజులకి దీని తర్వాత మరొక న్యూస్ వస్తే ప్రజలు దానికి వెళ్ళిపోతున్నారు, ఈ న్యూస్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు యోచించండి, ఇవన్నీ కూడా అంత్యకాల సూచనల్లో ఒక భాగం. శిష్యులేసుని రాకడకైన సూచనలు ఏవని అడిగినప్పుడు టాప్ మోస్ట్గా 7 అంశాలు చెప్తున్నాడు. ఆ 7 అంశాల్లో ఒకటి భూకంపము. ఈ భూకంపము ఇప్పుడు మ్యాన్మార్లో ఏర్పడింది. బాధించబడ్డారు మనమందరము కూడా. దాని గూర్చి ఆ కార్యాలు చూస్తున్నాం, అన్ని జరుగుతున్నాయి. అయినా మరొకటి జరిగినప్పుడు ఇది మర్చిపోతున్నాం. చూడండి, కానీ ఈ భూకంపం వచ్చిన తర్వాత దీని గూర్చిన ఒక చిన్న విషయాన్ని తీసి చూసాం. ఈ 10 సంవత్సరాల్లో 2015 నుండి ఈ 2025 లోపల దాదాపుగా 1,49,000కు పైగా భూప్రకంపనలు ఏర్పడినట్టుగా చూస్తూ ఉన్నాం. దాదాపు 1.5 లక్షలు ఏర్పడ్డాయి. ఈ 2025లో మాత్రమే 3,500కు పైగా భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఇవెక్కడ జరిగాయి మాకు తెలీదే అని మీరడిగితే 4 పాయింట్లతో ఆరంభమై 9 పాయింట్ల వరకు అయినటువంటి ఒక లెక్క. ఈ థాయిలాండ్కి సమీపించి జరిగిన ఈ కాలంలోనే 334 భూకంపాలు ఏర్పడ్డాయి. యోచించి చూడండి, ఇది భూకంపముల యొక్క కాలమని చెప్తున్నారు. ఇంతగా అధికమైన ఒక 3 నెలల్లోనే 3,400 భూకంపాలు. మీకు తెలుసు, జనవరి 1 రోజే జపాన్లో గొప్ప భూకంపం ఏర్పడింది. గత సంవత్సరంలో చూశాం. అప్పుడు ఒక్కొక్క సంవత్సరము భూకంపాల ఎన్నిక అధికమవుతూ పోతుంది. యేసు చెప్పిన టాప్ మోస్ట్ గుర్తులలో ఇది ఒకటి. ఈ 7.7 అన్నది సర్వసాధారణంగా అయిపోతుంది. చూడండి, ఇక 2024లో ఒక్క సంవత్సరంలోనే అట్ ది టాప్ మోస్ట్ 19 సార్లు అలాగా అయింది. అప్పుడు యోచించండి ఏ స్థలంలో మనమున్నామో. ఇవన్నీ కంటికి ముందు జరిగే గుర్తులు. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి, 10 సంవత్సరాలకు ఒకటి జరిగే భూకంపాలు ఈ 10 సంవత్సరాల్లో మాత్రమే. ఈ 2025 మీరు చేర్చారనుకోండి, 1,52,000కు పైగా భూకంపాలు ఏర్పడ్డాయి. వీటిని మనం ఎలా లెక్కిస్తున్నాం? ఇవన్నీ చూస్తున్నాం, ముందుకెళ్తున్నాం. అవి యేసు రాకడకైన సూచనలనేటువంటిది మాత్రం మనం చూడటం లేదు. అప్పుడు ప్రజలు వీటిని చూసి ఎంతో ఈజీగా వెళ్ళిపోతున్నారు. నోవహ్ కాలంలో వారు గ్రహింపు లేకుండా ఉండేరు గదా, అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. దయచేసి కొంత గ్రహింపు కలిగి ఉండండి. మనము ద్వారం దగ్గర ప్రభు చెప్పిన అన్ని సూచనలు ఎంతో తుల్యముగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు థాయిలాండ్ ప్రజల కోసం, ప్రత్యేకించి మ్యాన్మార్ ప్రజల కోసం ప్రార్థించండి. ముందుగానే వారు మిలిటరీ రూల్తో బాధపడుతున్నారు. ఎంతో కఠినంగా ఉంది. యవనస్తులు, అక్కడ చిన్నపిల్లలు ఏ స్థాయికి బాధింపబడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు మరొకటి గొప్ప రీతిలో భూకంపం. ఈ భూకంపము ఇంతటితో ఆగుతుందా అంటే అన్ని ఛానల్స్లో మీరు చూడండి, ఈ యొక్క టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్తుంటారు. అది గొప్ప రీతిలో బాధింపు గురి అవుతుంది, కొనసాగుతుంది, ఇంకా గొప్ప రీతిలోనే ఉంటుంది. రానున్న కాలంలో ఇంతకంటే గొప్పవి కలుగుతాయి అని చెప్పి ఛానల్లో చెప్తున్నారు. ఒకవైపు మనం ప్రార్థించడం మన బాధ్యత, మరొక వైపు సిద్ధపడటం అన్నది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపం. అదిను ఇటువంటి ప్రభావాలు తారస్థాయిలో కనబడుతున్నాయి. మేము ముందుగానే చెప్పినట్టు ఇస్రాయెల్లో గొప్ప భూకంపం జరగాలి. ఏహెచ్కేలు 38:19లో ఉంది. ఆ భూకంపము ఎంతో ముఖ్యమైన కార్యాలకు చోటు చేసుకుంటాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ముందుగానే చెప్పున్నాడు, ఇస్రాయెల్లో గొప్ప భూకంపం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నేను చెప్పినట్టుగా ప్రజలకై ప్రార్థించండి, మరొక వైపు సిద్ధపడండి. మనము మరొక భాగాన్ని చూడబోతున్నాం. ఎప్పట్లాగా ఇస్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ అని ఆరంభమైన ఈ యుద్ధమన్నది ఈరోజు ఎంతగానో విస్తరించి ముఖ్యమైన స్థలానికి వచ్చింది. ఎంతవరకు వచ్చిందని అడిగితే ఇస్రాయెల్ టర్కీ వరకు వచ్చింది.
అంటే సిరియా దేశములో ఎంతో గొప్ప రీతిలో మిలిటరీ మార్పు లేక రాజకీయ మార్పు ఏర్పడింది. ఇలాంటి ఒక మార్పు ఏర్పడినప్పుడు ఒకవైపు ఇశ్రాయేలును, ఒకవైపు టర్కీ వారును సిరియాలోనికి ప్రవేశించారు. అక్కడ గోలన్ హైట్స్ అనే ఒక ప్రాంతం ఉంది. అది ఇశ్రాయేల్ బార్డర్లో ఉండేటువంటి ఒక ప్రాంతం. అది ఇశ్రాయేల్ తన వశాన ఉంచుకుంది. ఇప్పుడు మాకా ప్రాంతాన్ని ఇవ్వమని సిరియా గవర్నమెంట్ వారికి సహాయపడటానికి ఈ టర్కీ వారిని మనం ఎందుకు చూస్తున్నామని అడిగితే, బైబిల్లో ఎహెచ్కేల్ పుస్తకములో మనం చెప్తున్నాం గదా, రష్యా యుద్ధం అంటున్నాం గదా, అందులో టర్కీని గురించి ఉంది. ఆ టర్కీని గురించి ఎక్కడ రాయబడిందని చూసినట్లయితే ఎహెచ్కేల్ 38:2లో మెషెకునకును తుబాలునకును అని ఉంది గదా. ఈ తుబాలే టర్కీ అని ఒక వర్గం వారు చెప్తున్నారు. అయితే చాలామంది ఏం చెప్తున్నారని అడిగినట్లయితే ఎహెచ్కేల్ 38:5-6 వచనాలలో అక్కడ తొగర్మాయును అనే మాట కనబడుతుంది. ఈ తొగర్మా అనేటువంటిదే టర్కీ. ప్రత్యేకించి తొగర్మా ఎవరిని సూచిస్తుందంటే అర్మేనియా ప్రజల్ని. ఎందుకంటే అర్మేనియా టర్కీ బార్డర్లో ఉంది. అర్మేనియా నుండి చూస్తే అరారూతు కొండ కనబడుతుంది. ఈ యొక్క టర్కీకి అర్మేనియాకి మధ్యలో ఎంతో కాలంగా ఈ హద్దుల సమస్య వెళుతూ ఉంది. ఈ టర్కీ భాష మాట్లాడేవారు ఉన్నారు గదా, వారే ఆ తొగర్మా వంశస్థులు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ టర్కీ, అర్మేనియా ఈ ప్రాంతాలన్నీ కూడా చెప్పదగినవి. వీళ్లే ఇశ్రాయేలీయులను ఎదిరించి రావాలి అంటే రష్యాకి ఆదరణగా. ముందుగానే మనకి తెలిసినట్టుగా ఇశ్రాయేలుకు విరుద్ధమైన పాలసీలో ఈ టర్కీ వారు ఉన్నారు. ఎందుకంటే వారేమంటున్నారంటే 1917 వరకును ఈ జెరూసలేం, ఇశ్రాయేల్ ప్రాంతమంతా టర్కీ వద్దే ఉండింది. వారి చేతి నుండే మొదటి ప్రపంచ యుద్ధములో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అటు తర్వాత అందులోనికి ఇశ్రాయేల్ రావడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. 1967లో యెరూషలేం అంతా కూడా ఇశ్రాయేల్ వశంలోకి వచ్చింది. అప్పటి నుండి వారు ఏం చెప్తున్నారంటే, ఇది మా స్థలము, మాకివ్వమని చెప్పి టర్కీ వారు అంటున్నారు. సో ఇప్పుడు టర్కీకిని, ఇశ్రాయేల్కును సిరియా ప్రాంతంలో యుద్ధం ఆరంభమైంది. వీరిద్దరునూ టొగర్మా వంశస్థులు. ఇశ్రాయేల్ యుద్ధాన్ని ఆరంభించారు. వెనుక వైపు రష్యా ఉంది. దీని అప్డేట్స్ దేవుని చిత్తమైతే రానున్న కాలంలో చెప్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఇదేంటని మనం చూసినట్లయితే సమీపములో ఒక న్యూస్ ఛానల్లో సంథింగ్ వియర్డ్ లేకపోతే ఏదో ఒకటి జరగబోతోంది అనేటువంటి టైటిల్ వేసి ఉన్నారు. దేని గురించి వేసి ఉన్నారు అని వెళ్ళి చూసినప్పుడు నిజంగానే వారు చెప్పింది కొంచెం భయంగా, ఆశ్చర్యంగా ఉండింది. సమీపకాలంలో ఇరాన్ని చూస్తే తన అండర్గ్రౌండ్ వెపన్ సిటీస్ అని 1-2 సిటీస్ వారు చూపించారు. ఆ సిటీస్లో వారు ఏమి ఉంచుకున్నారు, ఎటువంటి వెపన్స్ ఉంచుకున్నారు, ఎటువంటిది వారి బలము అనేది వారు చూపించారు. ఇది చూపించిన ఒక 24 గంటల్లో ట్రంప్ ఏం చేశాడు, అమెరికా అధ్యక్షుడు 2 ఆయుధాలు నిండిన ఓడలు, ఈ ఎయిర్క్రాఫ్ట్లు అంటే విమానాలు ఎక్కించే ఓడ అంటారు, ఇది అక్కడికి పంపిన్నాడు. ట్రూమ్యాన్, విల్సన్ అని రెండింటిని పంపించాడు. ఇప్పుడు ఇవి మిడిల్ ఈస్ట్ వైపుగా వెళుతున్నాయి. ఇది మాత్రం కాకుండా ఇరాన్ 60,000 మంది సైనికులను అక్కడ వారు దింపున్నారు. మనం ముందుగానే చెప్పాం. అంటే ఆర్మోస్ అనే ప్రాంతంలో ఇరాన్ తన సైనిక దళాలను దింపుతూ ఉందని. వీటన్నిటినీ కూడా చూస్తున్న వారు ఏం చెప్తున్నారంటే, ఇన్ని విమానాలు నిండిన ఓడను అమెరికా ఒక దగ్గర పంపుతుంది, ఎందుకు ఒకచోట 60,000 సైనికులను ఇరాన్ దింపింది? సో ఇదేదో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటిది వారు చెప్తున్నారు. దీనికి మధ్యలో మీరు చూసినట్లయితే అన్ని ఐరోపా దేశాలు 28 దేశాల కలయిక ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఉన్నారు. సామాన్య ప్రజలకిచ్చున్నారు. అది కూడా డాక్యుమెంట్గా టీవీ అన్నిట్లోనూ ఇచ్చున్నారు. అంటే రహస్యంగా వచ్చిన ఒక వార్త కాదు. ఆ ప్రభుత్వం వారు బహిరంగంగా చెప్పారు, 72 గంటలలోగా అత్యవసరమైన సరకులన్నిటిని కూడా కొనిపెట్టుకోండి, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అని చెప్పున్నారు. అయితే వారు ఏ విధంగా చెప్పారంటే, భూకంపం రావచ్చు, లేకపోతే ప్రకృతి విలయాలు జరగచ్చు, వీటిని దాటి మరొకటి చెప్తున్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే యుద్ధములు రావచ్చు అని చెప్తున్నారు. సో ఒకవైపు ఐరోపా ఖండము జనాలను హెచ్చరిస్తుంది, 72 గంటల్లో రెడీ అవ్వండి అని చెప్పి 72 గంటల్లో అవసరమైంది తీసి పెట్టుకోమంటున్నారు. మరొకవైపు ఇరాన్ యొక్క యుద్ధ నౌకలన్నీ తయారు స్థితికి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మేము ఈ కార్యక్రమం తేకముందు ఒక సహోదరు మాకు చూపించాడు. ఎయిర్ స్ట్రైక్ అంటే అండర్గ్రౌండ్ నుండి విమానాన్ని తాకెట్టుగా అన్ని వెపన్స్ ని ఇరాన్ రెడీగా ఉంచుకుందట. మరొకవైపు అమెరికా యొక్క యుద్ధ నౌకలు లోనికి దిగుతూ ఉన్నాయి. ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడట. వెంటనే యుద్ధాన్ని ఆరంభించాలి అంటే ఇరాన్ మీద బాంబ్ వేస్తామంటున్నారు. ఇరాన్ మరెవరో కాదు, ఎహెచ్కేల్ పుస్తకము 38:5లో పర్షియా అనే దేశము. దీని గురించి అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ ఇరాన్ ఎవరో కాదు, రష్యా యొక్క ముద్దుబిడగా మనం చూస్తున్నాం. సో వీళ్లు ఇరాన్ మీద చేయి వేస్తే ఎలా ఇస్రాయేల్ మీద చేయి వేస్తే అమెరికా వస్తుందో, ఇరాన్పై చేయి వేస్తే రష్యాలోనికి వస్తుంది. ఇది మాత్రం కాదు, ఒక న్యూస్ ఛానల్లో మన ఇండియాలో వచ్చింది, రష్యా 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆరంభిస్తుంది. నేను చెప్పాను కదండి 72 గంటల్లో రెడీ అవుతారని. అందులో వారేమంటున్నారు, రష్యా ఈ యుద్ధాన్ని ఆరంభిస్తుంది, ఇప్పుడు ఐరోపా దేశాలు వాటిని ఎదుర్కొంటాయి అంటున్నారు. అట్లే ఎహెచ్కేల్ 38, 39లో ఈ 2 అధ్యాయాలు మన కంటికి ముందుగా బాహాటంగా కనబడుతున్నాయి.
దాదాపు 2004 నుండి ఇలాగా అవుతుందని బైబిల్లో ఈ వాక్యాధారంతో చెప్తూ ఉన్నాం. మన కంటికి ముందుగా ఇవి జరగనారంభించాయి. సో ప్రభు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనము మన కంటికి ముందుగా మీరు వెళ్ళి ఆ అధ్యాయాలను చదవండి. ఒకవేళ మీకు వివరాలు కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా చూడండి. అక్కడున్నటువంటి తుబాల్ అంటే ఏంటి, మెషాక్ అంటే ఏంటి, తొగర్మా అంటే ఏంటి అన్నిటినీ చూడండి. మీకే ఎంతో స్పష్టంగా ఆ కార్యం కనబడుతుంది. సో దేవుడు చెప్పినటువంటి ఈ ప్రవచనములన్నీ కూడా మన కంటికి ముందుగా నెరవేరుతూ ఉన్నాయి. మనము ఆ కాలఘట్టములో జీవిస్తున్నాం. చివరిగా ఒక కార్యాన్ని చెప్పి ముగించబోతూ ఉన్నాను. ఇదేంటని అడిగితే యేసు చెప్పిన అదే సూచనలో ఒకటి. మనమింతవరకు యుద్ధపు వార్తలు చూశాం, భూకంపాలు చూశాం. ఇది కరువులు. ఈ కరువు రావడానికి ముఖ్యమైన కారణం ఆర్థిక పతనము, ఇటువంటి కార్యాలన్నీ జరగాలి కదా. ఇప్పుడు పర్టికులర్గా ఈ వారంలో మాత్రమే ఎంతో ముఖ్యమైన కంపెనీలన్నీ గొప్ప రీతిలో నష్టాలు కలిగాయి. LVMH అని చెప్తారు. ఇదొక ఫ్రెంచ్ కంపెనీ, ఒక రెప్యూటెడ్ కంపెనీ. వీళ్ళు ఈ ఒక్క వారంలో మాత్రమే, ఈ కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే, ఇంకా చెప్పాలంటే ట్రంప్ పదవి ఎక్కిన తర్వాత చూడండి, అందులో మాత్రమే దాదాపుగా 500 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా డాలర్ 500 కోట్ల అమెరికన్ డాలర్ లెక్కేస్తే ఇండియా డబ్బుకి ఎక్కడ వరకు మీరే చూడండి, దాదాపుగా ఇంటూ 80 వేసుకోండి, ఆ స్థాయికి నష్టపోయింది. దాని తర్వాత ఫేస్బుక్ ఓనర్ మనకి తెలుసు కదా, ఆయన $5 బిలియన్ నష్టపోయాడు. 5 బిలియన్లంటే 500 కోట్లు ఆయన నష్టపోయాడు. దీని తర్వాత ఆల్ఫాబెట్ అనే కంపెనీ ఉంది. వీళ్లు చూసినట్లయితే 22 బిలియన్లు నష్టపోయారు. 22 బిలియన్లు అంటే 22 ఇంటూ 100 మీరు వేసుకోవాలి. అన్ని కోట్ల డాలర్లు వాళ్లు నష్టపోయారు. దీని తర్వాత మరొకటి అమెజాన్ 29 బిలియన్లు నష్టపోయారు. వీటన్నిటిని మించి టాప్గా ఇలాన్ మాస్క్ని చూసినట్లయితే $148 బిలియన్ నష్టపోయాడు. ఇప్పుడు యోచించండి, ఇవన్నీ కూడా చేర్చి చూస్తే దాదాపుగా ఈ 3 నెలల్లో మాత్రమే వీళ్ళందరి మొత్తాన్ని మీరు చేరిస్తే దాదాపుగా $200 బిలియన్ నష్టపోయారు ఒక వారంలో. ఆర్థిక నిపుణులందరూ ఏం చెప్తున్నారంటే, అమెరికా వచ్చి రెసిషన్లో అంటే గొప్ప పతనంలోకి వెళ్తుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది. ఒక కార్యము చెప్తుంది, దాదాపు 30 నుండి 35% అమెరికా ఆర్థికంగా పడబోతుంది మరొక 6 నెలల్లోనే. మరొక CNBC అనే న్యూస్ ఛానల్ చెప్తుంది 60% వరకు బాధించబడుతుందని చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుందని చెప్పి ఒక సామెతుంది. అంటే ఏంటర్థం? అమెరికా బాధించబడితే ప్రపంచమే బాధించబడుతుంది, ఎందుకంటే అమెరికా డబ్బు మధ్యస్థం. సో ఇప్పుడు అమెరికానే ఈ విధంగా బాధించబడుతుందంటే ఒక 35 నుండి 60% లోపల ఒక గొప్ప ఆర్థిక పతనములోనికి వెళ్లబోతుంది. ఆ బాధింపు ప్రపంచమంతటికీ ఏర్పడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందుగా ఇటువంటి గొప్ప పతనము ఇంగ్లాండ్లో ఏర్పడింది. ఇంగ్లాండ్ పతనమే రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా గొప్ప పతనాన్ని చూడబోతుంది. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఒకవైపు కరువులు, ఒకవైపున యుద్ధపు వార్తలు వెళుతున్నాయి, మరొకవైపు భూకంపాలు ఏర్పడుతున్నాయి. యేసు చెప్పిన రాకడకైన సూచనలన్నీ తుల్యముగా జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా చేరి మనకి ఒకటే చెప్తుంది, యేసు బహుశీఘ్రముగా రానై ఉన్నాడు. ఇవేవి కూడా ఆపడానికి మీ వల్ల నా వల్ల కుదరదు. భూకంపాన్ని ఆపగలమా, లేక ఆర్థిక మాంద్యాన్ని ఆపగలమా, లేక యుద్ధాన్ని ఆపగలమా? అయితే ఇవి జరగనారంభమైనప్పుడు మన విమోచన సమీపంగా ఉండడం వల్ల తిన్నగా తలలెత్తి పైకి చూడమని చెప్పి బైబిల్ చెప్తోంది. దేవుడు అతి త్వరలో రానై ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఆయన రాకడా మన తరములో చూడటానికి అనేక అవకాశాలున్నాయి. ఆయనొచ్చు కాలము సమయము ఎవరికీ తెలియదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, జరిగే సంఘటనలు అటువైపుగా వెళుతున్నాయి. సిద్ధపడదాం, ఒక మందను సిద్ధపరుచుదాం. దేవుని రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.